బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. 4 రోజులుగా రెండు దేశాల సరిహద్దులో బాంబుల మోత మోగుతూనే ఉంది. గత వారం కాబూల్పై పాకిస్తాన్ దాడితో మొదలైంది ఆ యుద్ధం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించిన అన్ని పోస్టులను ఆ పోస్టులపై విరుచుకుపడుతుంది ఆఫ్ఘనిస్తాన్. ఇరువైపులా వందలాది మంది సైనికులు మృతి చెందుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై డ్రోన్లతోని విరుచుకుపడుతుంది పాకిస్తాన్. మొత్తం మీద పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించాడు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం సంగతి చూస్తానంటూ కూడా ఆయన ట్రంప్ కామెంట్ చేశాడు. ఒక్కసారి అసలు ట్రంప్ ఏం మాట్లాడాడో తన మాటల్లో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Biggest issues were the economy and immigration. Now you're getting credit from Democrats and Republicans for this Middle East peace deal. Where does it fit? Where do you think it fits into your legacy? Well, look, this will be my 8th war that I've solved. And I hear there's a war now going between Pakistan and Afghanistan. I said, I'll have to wait till I get back. I'm doing another one because I'm good at solving wars. I'm good at making peace. And it's an honor to do it. I saved millions of lives. Millions of lives. Now, in all fairness to the Nobel Committee, it was for 2024. And this was picked for 2024. But there are those that say you can make an exception because a lot of things happened during 25 that are done and complete and great. But I did this not for Nobel. I did this for saving lives. I mean, we've saved millions of lives. Think about India, Pakistan. Think about some of the wars that were going on for years. We had one going for 31, one going for 32, one going for 37 years, with millions of people being killed in every country. And I got every one of those done, for the most part, within a day. It's pretty good. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధించిన వార్ ఏదైతే ఉందో ఇది నా 8th వార్. ఇప్పటిదాకా 7 ప్రపంచ యుద్ధాలు ఏవైతే దేశాలకు సంబంధించిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో 7 యుద్ధాలను నేను ఆపాను. ఇది 8వ యుద్ధం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఆపుతాను. లక్షలాది మంది ప్రజలను నేను కాపాడబోతాను. ఖచ్చితంగా శాంతి దూతగా నేనే ఉంటాను. శాంతిని నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కానీ ఒక్కసారి యుద్ధ వాతావరణం ఎలా ఉంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య పోరు ఎలా జరుగుతున్నది అనేది ఒక్కసారి ఆ విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. الله أكبر هذا ميجي الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر Check coming out! Fire! ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరు దేశాలకు సంబంధించిన బార్డర్కి సంబంధించిన చెక్ పోస్టులన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటు పాకిస్తాన్ డ్రోన్స్ టెక్నాలజీని వాడుకుంటూ కాబూల్ అలాగే ఇతర ప్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇతర ప్రదేశాలపై అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి పీసీఆర్ ఆ మ్యాప్లో ఒక్కసారి మీకు డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్యలో
డురెండ్ లైన్ అని చెప్పేసి బార్డర్ లైన్ ఒకటి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇటు బలోచిస్తాన్కి సంబంధించి అలాగే పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కొంత బలోచ్ అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళందరూ ఈ మధ్య ప్రాంతంలోనే ఉంటారు. సో ఆ డ్యూరెండ్ లైన్, ఆ బార్డర్ లైన్లోనే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో సగం ఇటు పాకిస్తాన్లో సగం వాళ్ళు ఉండడం వల్ల ఆ బార్డర్లో ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. ఇటువైపు నుంచి ప్రజలు అటు వెళ్ళొచ్చు, అటువైపు నుంచి ప్రజలు ఇటు రావచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే మనం చూస్తే చూడండి, నార్త్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడ పేషావర్ ఉంది కదా, పేషావర్ నుంచి ఇటు కింద బలోచిస్తాన్ దాకా ఈ బార్డర్కి సంబంధించిన పోస్ట్ అన్నింటిలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వార్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పాకిస్తాన్కి సంబంధించిన సెక్యూరిటీ పోస్ట్ అన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకునే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది అంటే మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది. 1971లో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి రష్యా వచ్చింది. రష్యాతో యుద్ధం చేస్తుండే ఆఫ్ఘనిస్తాన్. ఆ సమయంలో మహమ్మదీ అని చెప్పి కొంతమంది రెబెల్స్ ఉండే. ఆ రెబెల్స్ని పాకిస్తాన్కి పిలిచి పాకిస్తాన్ వాళ్ళు దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి వెపన్స్ ఎలా వాడాలి, గన్స్ ఎలా వాడాలి, వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ అంతా ఇచ్చి వాళ్ళని వెనుకకు పంపించారు. దాని తర్వాత మొత్తం మీద అప్పుడున్న రెబెల్సే ఇప్పుడున్న తాలిబాన్స్. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత పాకిస్తాన్కి రుణపడి ఉంటారు, పాకిస్తాన్కి ఏది అడిగితే అది చేస్తారన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు పాకిస్తాన్ అలా ఊహించుకుంది. కానీ ఒక్కసారి కట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రజలని టార్గెట్ చేస్తూ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు, ఎన్నో దాడులు చేస్తే దాంట్లో సామాన్యమైన ప్రజలు, సివిలియన్స్ చాలామంది చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్స్ ప్రతిఘటన చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పోస్టులు, పోలీస్ ఫోర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద 1971 తర్వాత ఇప్పుడు తాలిబాన్స్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కంట్రోల్కి వచ్చిన తర్వాత పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనంటే, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేసే ఎయిర్ బేస్. ఇంతకుముందు 2 దశాబ్దాలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ఆ ఎయిర్ బేస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏషియన్ కంట్రీస్ అంటే ఇటు ఇండియా, అలాగే ఇటు చైనా, అలాగే ఇటు రష్యా బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ దేశాలన్నింటినీ కొంత భయప్రాంతులకు గురి చేయాలి, తన ఆధిపత్య పోరుని అక్కడ చూపించడానికి బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి, అది కావాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ తాలిబాన్లు మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు. అలాగే పాకిస్తాన్ కూడా తను ఆడిందే ఆట, తను పాడిందే పాట అన్నట్టు ఆడించడానికి, అమెరికాని ఆడించడానికి వాళ్ళకి ఇదే ఒక రీజన్గా కనిపించింది. అంటే అమెరికాకి ఏషియన్ కంట్రీస్లో ఇన్ఫ్లుయెన్స్, ఏషియన్ కంట్రీస్పై ప్రెషర్ బిల్డ్ చేయాలి అని అంటే వాళ్ళ యుద్ధ స్థావరాలు అనేది ఏషియాలో ఉండాలి. అమెరికాకు సంబంధించిన యుద్ధ స్థావరాలు ఉండాలంటే ఎక్కడ ఉండాలి? పాకిస్తాన్ ఒక్క దేశం మాత్రమే సహకరిస్తుంది.